టైం ఎంతేందో. అమ్మో 9 ఇది చంపద్ది. ఒరే హరి, ఒరే హరి. ఏమైంది మావా? అరే రూమ్లో దొంగలు పడ్డారా. ఏం పోయింది? అది డ్రాయర్లో ఎవరో సగం లేపేశారా. అదే దొంగల పని కాదు మామ. నా డ్రాయర్ బొక్క పెడితే సగం తీసి దీనికి వేసేసుకున్నా. అదేదో ఇదే వేసుకోవచ్చు కదరా. నిజమే రో, దీని ముక్క దీనికే వేసి ఇదే వేసేసుకున్నా. హలో హలో డార్లింగ్, చెప్పవే. మనీ అడిగావు కదా, ఆ, మన ప్లేస్ లో వెయిట్ చేస్తా. సరే సరే వస్తున్నా. ఎక్కడ కొన్నావు? కలర్ కూడా సూపర్ ఉంది. ఆ, మెనూ సార్. ఒక ప్లేట్ వాడబట్టరా అమ్మా. ఓకే సార్. అమ్మ దీనమ్మ ఏముందిరా. కోకోటి తీసుకునిరా. ఓకే సార్. ఎలా ఉంది సార్? ఏంట్రా ఫుడ్ సార్? ఓ చిన్న ప్రభుదేవా, బాగుందలేరా. సిరి ఆ? అరే నాకు చిన్న డౌట్ రా. వాడి మీద నా కలర్ ఎక్కువ, వాడి డ్రెస్ కన్నా నా డ్రెస్సే బాగుంది. వాడికి ఎలా పడిందిరా? బేసిక్గా అమ్మాయిలు ఎదవలకి రోతనా కొడుకులకే పడతారు సార్. రే అది యూనివర్సల్ ట్రూత్ లేవయ్యా, చాలా సినిమాల్లో కూడా వాడారు. ఏదైనా కొత్తగా ఉంటే చెప్పు. మీకు కూడా ఏదో అమ్మాయి పడుతుందిలే సార్. అంటే నేను ఎదోనా? నో సార్. ఓకే, రాత్రి కొడుకునా? ఎస్ సార్. నీ అబ్బా
వాళ్ళని చూడండి సార్. ఏంట్రా ఇంత లేట్ అయింది? ఒక పంచర్ వేసుకునేటప్పటికి ఏంటి? ఆ, బండి పంచర్ అయింది, అందుకే కొంచెం లేట్ అయింది అంతే. ఓ, నా కోసం ఏం తెచ్చావు? నిన్న నీ బ్యాగ్లో పెట్టాను, చూడలేదా నువ్వు? ఆ. ఈ కుళ్ళు కామెడీ మానవా? మరి లేకపోతే ఏంటే, నా దగ్గర డబ్బులు లేక నిన్ను అడుక్కుంటే నాకేం తెచ్చావేంట్రా అని అడుగుతావేంటే? తీసుకో. వదిలే, ఉంచుకోవే. పర్లేదు తీసుకోరా. వదిలేవే. నా దగ్గర మొహమాటం ఎందుకు? తీసుకో. మొహటమా బొక్క. నేను 1000 రూపాయలు అడిగితే నువ్వు 400 ఇస్తావా? ఎక్కడ పెట్టుకున్నట్లని? హ్మ్. నువ్వే చెప్పు. ఏ? పెళ్ళయ్యాక నన్ను ఎలా చూసుకుంటావురా? ఎర్లీ మార్నింగ్ నువ్వు తలస్నానం చేసి గాజుల సవ్వడిలో నీ నీలాల కూరలు ఆరబెట్టుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో పని చేసుకుంటుంటే, నేను నిన్ను కావాలని విసిగిస్తుంటే అది తెలియక నువ్వు స్వీట్గా క్యూట్గా చిరాకిచ్చుకుంటూ తిడుతుంటే, ముద్దమందారం లాంటి నీ అందాన్ని ఆస్వాదిస్తూ దుప్పటి ముసుగేసుకొని నువ్వు తిడుతున్న ఆ స్వీట్ వర్డ్స్ని ఎంజాయ్ చేస్తూ ముసి ముసి నవ్వులు నవ్వుతుంటే ఉండుద్ది ఆ ఫీలింగ్ చూడవే. బా. మరి నువ్వు నన్ను ఎలా చూసుకుంటావే చెప్పవా? నేను ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచేసరికి నువ్వు కాఫీ పెట్టించి, నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నువ్వు ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి, నేను ఆఫీస్కి వెళ్ళే టైంకి నువ్వు నాకు లంచ్ బాక్స్ రెడీ చేసి, ఆ సింకులో ఉన్న పాత్రలన్నీ నువ్వు తోముతుంటే ఉంటదిరా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే, బెల్లం కోసం పని చేస్తుంటే సలుపేమున్నది, ఓహో అలుపేమున్నది. అబ్బబ్బబ్బబ్బా, సూపర్. ఆపవే బాబు. అలా సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను రా. అందులో నీ సేవ ఎక్కడుందే? చేసేది మొత్తం నేనే కదా. అదేంట్రా అలా అంటావు? నువ్వు అలా చూడకే బాబు, బ్రెయిన్ బ్లాంక్ అయిపోతుంది. సరే, నీకు ఇష్టం వచ్చినట్టే చేద్దాం. సిరి అంటే ఆ మాత్రం ఉండాలి. వెళ్ళవని నా కొడుక నీకు చుక్కలు చూపిస్తా చూడు. ఏంటి మింగేసే దానిలో చూస్తున్నావు? నీ జాబ్ ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయి? ఏమోనే, ఏం అర్థం కావట్లేదు. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా జాబ్ రావట్లేదు. ఎలా అయిపోయిందంటే నా బతుకు కుక్క బతుకులా అయిపోయింది. కుక్ అంటే గుర్తొచ్చిందిరా. హాలీవుడ్ యాక్టర్ సిల్వస్టర్ స్టాలినో తన మూవీ స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు తన కుక్కని $50కి అమ్మేశాడంట. ఫస్ట్ మూవీ రాకీ హిట్ కొట్టిన తర్వాత అదే కుక్కని $15,000కి కొనుక్కున్నాడంట. అది కదరా కసి అంటే. అదే కదా మనల్ని ఏడిపిస్తున్న ప్రాబ్లమ్స్ పై విజయం సాధించడం అంటే. ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చదవరా, నీకు కూడా జాబ్ కొట్టాలన్న కసి కాన్ఫిడెన్స్ పెరిగిపోతాయి. అర్థమైందా? అయ్యిందిలే. ఏమర్థమైంది? నా దగ్గర కుక్క లేదని. అయ్యో, రే, అది తిడుతుంది అనుకుంటే నవ్వుతుందేంట్రా? మీకు ఇంకా అర్థం కాలేదా సార్? అమ్మాయికి అబ్బాయి తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా, పొట్టుందా బట్టుందా, 6 ప్యాక్ ఉందా, ఇవేమీ అవసరం లేదు సార్. అమ్మాయిని కలిసినప్పుడల్లా నాటీగా నవ్వించి వీడు సెటిల్ అయ్యి అమ్మాయిని హ్యాపీగా చూసుకోగలడని కాన్ఫిడెన్స్ ఇస్తే చాలు సార్. ఏ అమ్మాయి అయినా పడే ఉంటుంది సార్.